యూపీఎస్సీ ర్యాంక్ వచ్చాక జాబ్ వదిలేసి నేను యూపీఎస్సీ కోచింగ్ మొదలు పెడుతున్నాను. వీళ్ళ జెన్యూను వీళ్ళ దగ్గర జాయిన్ అవ్వచ్చా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. చాలామంది ఏమనుకుంటారంటే యూపీఎస్సీ ఆల్రెడీ క్రాక్ చేశారు కాబట్టి ఈ పుణ్యాత్ముడు లేకపోతే ఈ పుణ్యాత్మురాలు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఇది కొంచెం కఠినంగానే ఉంటుంది, కానీ ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి. ఐ ఓపెనర్ వీడియో ఇది. ప్రతి ఒక్కరు యూపీఎస్సీ కోచింగ్కి జాయిన్ అవ్వాలనుకునే ప్రతి ఒక్క స్టూడెంట్ అర్థం చేసుకోండి. ఇది నేనేమి దీని గురించి పెద్ద ఎక్స్పర్టైజ్ అని నేను మాట్లాడట్లేదు. ఒక కామన్ లేకపోతే నా తమ్ముడు నా చెల్లు జాయిన్ అవ్వాలనుకుంటే, లేకపోతే మీరు ఎవరన్నా జాయిన్ అవ్వాలనుకుంటే కామన్గా ఆలోచిద్దాం. మనం కామన్గా చాలా నార్మల్గా ఒక కామన్ మ్యాన్ లాగా కొంచెం డెఫినెట్లీ ఇప్పుడున్న జనరేషన్ డెఫినెట్లీ ఇప్పుడు పాస్ అవుట్ అయ్యి ఇప్పుడు కొత్తగా యూపీఎస్సీ కోచింగ్ తీసుకుని అనుకున్నాను చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. అండ్ డెఫినెట్లీ దే ఆర్ స్మార్టర్. మీరు స్మార్టే, ఖచ్చితంగా కాదనట్లేదు. అలాగే ఆలోచించండి. యూపీఎస్సీ ర్యాంక్ వచ్చాక జాబ్ వదిలేసి కోచింగ్కి అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్ మొదలు పెట్టడానికి కారణాలు ఏంటి, ఏమై ఉంటాయి అనుకుంటున్నారు మీరు? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే చాలామంది ఈ విషయంలో యూపీఎస్సీ క్రాక్ చేశారు కాబట్టి ఇలాంటి వాళ్ళ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే, అంటే ఇప్పుడు మీరు ఎవరిని చూసి జాయిన్ అవుతున్నారు? ఆ యూపీఎస్సీ ఎవరైతే యూపీఎస్సీ క్రాక్ చేశారో వాళ్ళని చూసి ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నారు. నిజంగానే వాళ్ళు అన్ని క్లాసులు చెప్పగలరంటారా? యూపీఎస్సీ ఎంత పెద్ద వ్యాస్ట్ సిలబస్, ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, ఆప్షనల్ సబ్జెక్ట్ ఏంటి, ఆన్సర్ రైటింగ్ ఏంటి, కరెంట్ అఫైర్స్ ఏంటి, వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ఇండియా కదా అది. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది పోటీ పెడుతున్నారు కదా. సరే, అప్లై చేసే వాళ్ళకి 15 లక్షల మంది ఉన్నప్పటికీ 16 లక్షల మంది ఉన్నప్పటికీ మనం ఎగ్జామ్ రాసే వాళ్ళు చూసుకుంటే ఆల్మోస్ట్ 50 to 40% కంటే తక్కువ ఉంటారు. ఇదైతే రియాలిటీ. ఇది ఆల్రెడీ ఎలా ఉంటుంది ఏంటి అనేది విత్ అనలిటిక్స్ సహా నేను ఒక వీడియో కూడా చేశాను, అది మీ డిస్క్రిప్షన్లో చూడొచ్చు. అంటే యూపీఎస్సీ నిజంగా అంత పోటీ ఉందంటే నిజంగా లేదు వాస్తవానికి. అట్మాస్ఫియర్ అంటే లక్షల మంది అప్లై చేస్తారు, కానీ అసలు ప్రిలిమినరీకి ఎగ్జామ్కి అంటే అటెండ్ అయ్యే వాళ్ళు కూడా దాదాపు 50% కంటే తక్కువే. దాంట్లో సీరియస్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉంటారనేది భగవంతుడికే తెలుసు. సో దానికి సంబంధించి దాని నుంచి ఎలా ఉంటుంది ఈ అనలిటిక్స్ అనేది డీటెయిల్గా నేను ఒక వీడియో చేశాను. ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. అయితే యూపీఎస్సీ ర్యాంక్ వచ్చాక జాబ్ వదిలేసి యూపీఎస్సీ కోచింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఏం కారణాలు అయి ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు చెప్పండి. నేనైతే కొన్ని కారణాలు జనరల్గా ఆలోచించాను. జనరల్గా అసలు ఎందుకు వస్తారబ్బా యూపీఎస్సీ అంటే, యూపీఎస్సీ క్రాక్ చేసి ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, లేకపోతే ఒక మంచి సర్వీస్ ఐఆర్ఎస్ సర్వీస్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ లక్ష్యంతో మొదలుపెట్టారు? యూపీఎస్సీ క్రాక్ చేయాలని లక్ష్యంతో మొదలుపెట్టారు. తర్వాత క్రాక్ చేసేసారు కష్టపడి, 10 సంవత్సరాలు జాబ్ చేస్తున్నారు. మళ్ళీ ఎందుకు వస్తున్నారు? నేను కొన్ని కారణాలు ఫైండ్ అవుట్ చేశాను. దానివి ఫస్ట్ ఏంటి అంటే, కొంతమంది నిజంగా స్టూడెంట్స్ కోసం మనం సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో నిజంగా మళ్ళీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అంటే స్టూడెంట్ వాళ్ళు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అప్పుడు, అంటే ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉండేటప్పుడు ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి, ఓవర్కమ్ చేస్తూ నేను ఒక సొల్యూషన్లో రావాలి, నాలాగా ఎవరు కష్టపడకూడదు అని ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఎంతమంది ఉన్నారు? వెరీ ఫ్యూ. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, సర్వీస్లో ఏమైనా ఫ్రాడ్ చేసి వచ్చే వాళ్ళు కూడా ఉంటారా అనేది ఒక డౌట్. తర్వాత సర్వీస్లో అలిగేషన్స్, కరప్షను చేసి ఇంకా అక్కడ వల్ల కాక వచ్చేవాళ్ళు ఉంటారా? ఇలాంటి ఒక కారణం కూడా ఉండొచ్చు కదా. తర్వాత సర్వీస్లో వచ్చే జీతం సరిపోక ఈ 60,000, 70,000, ₹1,00,000 లేకపోతే 2 లక్షలు, 2.5 లక్ష హైయెస్ట్ ఐఏఎస్కి చూసుకుంటే 2.5 లక్ష 7th పే కమిషన్ ప్రకారం అప్రాక్సిమేట్లీ. సరే, ఇప్పుడు 8th పే కమిషన్ ఇంకా అప్రూవ్ అవ్వలేదు, 2026లో అప్రూవ్ అవుతుంది. సరే, ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకోవట్లేదు కాబట్టి దీని గురించి మాట్లాడుకుందాం. 2,50,000 జీతం అప్రాక్సిమేట్లీ. ఆ జీతాలు ఎట్లా ఉంటాయి ఏంటి అనేది కూడా నేను ఒక వీడియో డీటెయిల్గా చేశాను. ఆ 7th పే కమిషన్ అంటే ఏంటి, 8th పే కమిషన్ అంటే ఏంటి అనేది కూడా నేను వీడియో చేశాను. అది కూడా డిస్క్రిప్షన్లో ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇన్ డీటెయిల్ విత్ అనలిటిక్స్ అంతా కూడా డీటెయిల్గా చేశాను. అయితే ఇక్కడ ఈ జీతం సరిపోక కోచింగ్ ఇన్స్టిట్యూట్ మొదలు పెడితే ఎక్కువ సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో అది కూడా ఒక కారణం అనుకోవచ్చు కదా. ఎందుకు అనుకోవట్లేదు? జనరల్గా ఏంటి అంటే, ఇక్కడ సర్వీస్లో ఉంటూ ఫీల్డ్ నచ్చక వచ్చేవాళ్ళు, అంటే టీచింగ్తో ప్యాషన్తో వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇండియాలో మన హైదరాబాదులో, లేకపోతే ఇండియాలో చూసుకున్నా, ఢిల్లీలో చూసుకున్నా, లేకపోతే మన హైదరాబాద్ అశోక్ నగర్లో చూసుకున్నా, బెంగళూరులో చంద్ర లేఅవుట్,
చంద్ర లేఅవుట్ అట్టగుప్పే అనేది ఉంటుంది ప్లేసు. ఆ ప్లేస్లోనే మొత్తం అన్ని కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. అండ్ మన ఇక్కడ ఈ హైదరాబాదు, అశోక్ నగరు, మన ఢిల్లీ చూసుకుంటే ఓల్డ్ రాజేంద్ర నగర్, ముఖర్జీ నగర్. ఏ మొత్తం కూడా ఇండియాలో చూసుకున్నా కానీ యూపీఎస్సి అంటే యూపీఎస్సి క్రాక్ చేసి జాబ్ వచ్చాక మళ్ళీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ మొదలుపెట్టే వాళ్ళు ఒక్కరన్నా నాన్ కమర్షియల్గా అంటే డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా సర్వీస్ ఎవరన్నా ఇస్తున్నారా? షో మీ 1%. ఒక్క పర్సన్ చూపించండి. ఇంకా వీళ్ళకి యూపీఎస్సి క్రాక్ చేశారు కాబట్టి వీళ్ళ ఫేమ్ని, వీళ్ళకి వచ్చే పేరుని అమాయకమైన పేద మధ్యతరగతి విద్యార్థులు రక్తం తాగడానికి, లేకపోతే బ్లఫ్ చేయడానికి ఒక మార్కెటింగ్ ఆస్పెక్ట్గా నేను ర్యాంక్ కొట్టాను, నా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి, నన్ను చూసి జాయిన్ అవ్వండి అని వీడియోస్ చేస్తూ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే, అంటే ర్యాంక్ రాకుండా సక్సెస్ వరకు లాస్ట్ వరకు వెళ్ళి వాళ్ళు ఇన్స్టిట్యూట్లో మనం జాయిన్ అవ్వచ్చా అంటే, ఇక్కడ నేను అదే చెప్పదలుచుకుంది. ఏంటి అంటే, చాలామంది బ్లైండ్గా యూపీఎస్సీ ర్యాంక్ వచ్చింది కాబట్టి అలాంటి ఇన్స్టిట్యూట్లో పోయి జాయిన్ అవ్వాలి, యూపీఎస్సీ ర్యాంక్ వచ్చింది కాబట్టి అదిగో ఆ మహాత్ముడికి వచ్చింది కాబట్టి. మహాత్ముడు ఎందుకు అంటున్నానంటే, ఎవరు కూడా ఫ్రీ ఇవ్వట్లేదు. మీరు అనవసరంగా ఏదో ఊహించుకోవద్దు. అందరూ కమర్షియల్ కానిది ఇదిగో వీళ్ళు కమర్షియల్ కాదు సార్, వీళ్ళు ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నారు అని చెప్పండి. దాంట్లో క్వాలిటీ ఎంత ఉంది ఏంటి అనేది మనం కూడా చూసి డెఫినెట్లీ మనం జాయిన్ అవ్వచ్చు. సో ఊరికే ఏంటి అంటే ర్యాంక్ వచ్చింది కాబట్టి, సక్సెస్ అయ్యారు కాబట్టి. వాట్ యు మీన్ బై సక్సెస్ అంటే ఏంటి? యూపీఎస్సీ ఎగ్జామ్ క్రాక్ చేసావు అంతే. అంటే ఇది చాలా సింపుల్గా చెప్పేస్తున్నారు. అంటే ఇక్కడ దాన్ని మంచి కోసం ఉపయోగిస్తే తప్పలేదు, కానీ దాన్ని ఒక మార్కెటింగ్ ఆస్పెక్ట్గా చూపించి జనాలు జాయిన్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్తే ఆ ఒక్క ఫ్యాకల్టీ తప్ప ఇంకెవ్వరు ఉండరు. ఆ ఒక్కరు తప్ప అన్ని క్లాసులు చెప్తూ ఉంటారు. లేకపోతే ఒక ఇద్దరు ముగ్గురు ఫ్యాకల్టీని, డమ్మీ ఫ్యాకల్టీని పెట్టి నడిపిస్తూ ఉంటారు ఇన్స్టిట్యూట్స్లో. ఇదంతా జరుగుతుంది. ఇక్కడ యూపీఎస్సీ ర్యాంక్ క్రాక్ చేశారు కాబట్టి దాన్ని కొలమానికంగా, దాన్ని మెజర్గా తీసుకొని యూపీఎస్సీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోకూడదు. ఈ విషయం మీరు అందరూ అర్థం చేసుకోవాలి. అలాగని చెప్పి సక్సెస్ కాని వాళ్ళు అంటే, ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే, సక్సెస్ అయ్యారా సక్సెస్ కాలేదా అనేది పక్కన పెట్టేసేసి వాళ్ళ ఫ్యాకల్టీ ఎవరు, వాళ్ళ స్టూడెంట్స్ ఎంత సాటిస్ఫై ఫీల్ అవుతున్నారు. అండ్ ఇంకోటి 100కి ఒక ఇన్స్టిట్యూట్లో 100 మంది జాయిన్ అయితే 100 మంది ఆహా ఓహో అనలేరు. సీరియస్ క్యాండిడేట్స్ 30 to 40% మాత్రమే ఉంటారు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇది అర్థం చేసుకొని దాన్ని బట్టి మనం ముందుకెళ్తే చాలా బెటర్. అలా కాకుండా సక్సెస్ ఫ్యాక్టర్ అంటే యూపీఎస్సీ నా ఒపీనియన్లో యూపీఎస్సీ అట్లా కాదు. నా ఒపీనియన్లో యూపీఎస్సీ క్రాక్ చేసిన వాళ్ళు మంచిగా అలాంటి ఇన్స్టిట్యూట్లు చేరితే మనం కూడా రాంగ్ వే ఆఫ్ ప్రొజెక్షన్. కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఒక ఇన్స్టిట్యూట్ బాగుంది బాగలేదని చెప్పడానికి కొన్ని పాయింట్స్ మనం తెలుసుకోవాలి. ఓకే, ఇది ఒక్కసారి ఆలోచించండి. నాకెందుకో ఇది మీ అందరికీ చెప్పాలనిపించింది. మేబీ ఇప్పుడు అందరు కోచింగ్ గురించి చూస్తున్నారు కాబట్టి ఇది కూడా ఒకసారి ఆలోచించండి. అండ్ ఈ ఒక్క పాయింట్ని మీరు ఈ ఒక్క పాయింట్ని మీరు కానీ అనుకొని అక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారంటే పెద్ద డిజాస్టర్ అవుతారు. సో బీ అవేర్ ఆఫ్ దట్. ఇది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పేది, యూపీఎస్సీ ప్రిపరేషన్తో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద కూడా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు వీటిని కూడా మీరు కన్సిడర్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్.